హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1117కి అందరికీ స్వాగతం. ఇక ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను Realme 9 Pro అన్బాక్స్ చేసి రివ్యూ పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి డిస్నీ ప్లస్, ఇది మన ఇండియాలో అయితే లేదు. మన ఇండియాలో వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఉంది. కాకపోతే యూఎస్లో అటు సైడ్ చూస్తే మనకి డిస్నీ ప్లస్ అయితే కొనసాగుతుంది అనమాట. సో అక్కడ మంత్లీ ప్లాన్ వచ్చేసరికి దగ్గర $8 అయితే అక్కడ తీసుకుంటున్నారంట. ఇందులోనే ఇప్పుడు వీళ్ళు చీపర్ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. $5 అయితే ఈ ప్లాన్ ప్రైస్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి యాడ్స్ అయితే ప్లే అవుతాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ న్యూస్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్గా మన ఇండియాలో కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇయర్లీ ప్లాన్ వచ్చేసరికి దగ్గర $1,500 అయితే ఉంది. మేబీ వీళ్ళు డిస్నీ ప్లస్ ఎక్కడ కూడా ఇలాంటి ప్లాన్స్ ఏమైనా తీసుకొస్తే ఇయర్లీ వచ్చేసరికి $600-700 తీసుకొని ఇలాగే యాడ్స్ ప్లే చేసే అవకాశం అయితే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మనకి ఓటీటీలు చూసుకున్నట్టయితే ఈ విధంగా యాడ్స్ ప్లే చేసి సో ఆ ప్రైస్ అనేది తగ్గించాలని చెప్పి చూస్తున్నాను. ఇంతకుముందు నెట్ఫ్లిక్స్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుందాం అనుకుంది. తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్ళు ఇప్పటి వరకు అయితే దాన్ని తీసుకురాలేదు. ఇప్పటికే చూస్తే అన్నిటికన్నా ఎక్కువగా చూస్తే మన ఇండియాలో నెట్ఫ్లిక్సే అనుకుంటా ఎక్కువ ప్రైజెస్ అయితే వసూలు చేస్తుంది ప్లాన్స్లో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ మార్చి 7వ తారీఖున వీళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అందులో Realme C35 ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ నా దగ్గరికి ఎప్పుడో వచ్చింది. అన్బాక్సింగ్ అయితే మీకు ఆ రోజు అయితే వస్తుందన్నమాట. 7వ తారీఖున అంటే సోమవారం అయితే మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇది కాకుండా మీకు బడ్స్ N100 అలాగే రియల్మీ వాచ్ S100 ఈ రెండింటిని కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. ఇవైతే మన దగ్గర లేవు కానీ సో మొబైల్ అయితే మన దగ్గరే ఉంది. ఇందులో సరికి యూనిసాక్ ప్రాసెసర్ అయితే వాడారు. అలాగే ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి. ఒక ప్రాసెసర్ ఒకటే కొద్దిగా ఇదిగా అయితే ఉంది. సో చూద్దాం మరి మన ఇండియాలో ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఆల్రెడీ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు థాయిలాండ్లో లాంచ్ చేశారు. అక్కడ చూస్తే దగ్గర $13,500 ఏమో మొబైల్ ప్రైస్ పెట్టారు. మన ఇండియాలో అంత ప్రైస్ అయితే ఉండదు. ఇక్కడ వచ్చేసరికి మనకి 10-11 అలా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పెడితే అక్కడ వీళ్ళే కాంపిటేటర్ అయిపోతారు అనమాట. సో వేరే మొబైల్స్ ఇంకా మంచి మొబైల్స్ అయితే మనకి $13,000 నుంచి అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ M23 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఇమేజెస్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 750 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో TFT డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది మైక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. ఇంకా ఈ మొబైల్ని నేను అనుకోవడం ఈ మంతే లాంచ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. ఇంకా అలాగే మనకి F23 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 8వ తారీఖున ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే లీక్ అయినాయి. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన M23 మొబైల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అవే డిజైన్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ కూడా మన చేతిలో అయితే ఉంది. సో చూద్దాం మనకి మార్చి 8వ తారీఖు లాంచ్ అవుతుందిగా, అప్పుడే మీకు అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే రాబోతుంది. ఈ మొబైల్ ప్రైజెస్ మనకి M23 కానివ్వండి అలాగే F23 కానీ ప్రైస్ చూస్తే మనకి దగ్గర $20,000 ఉండొచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా ఎడ్జ్ 30 Pro ఈ మొబైల్ మనకి రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ రోజు నుంచి ఫస్ట్ సేల్కి అయితే ఈ మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ ప్రైస్ చైనాలో మంచి ప్రైస్లో తీసుకొచ్చారు. 37,000 పెట్టారు. మన ఇండియాకి వచ్చేసరికి 50,000 ప్రైస్ అయితే పెట్టారు. అయినప్పటికీ మీకు ఒక $5,000 వరకు SBI కార్డు మీద అయితే ఆఫర్ అయితే లభిస్తుంది. అలా చూస్తే $45,000 ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అయినా సరే అక్కడ చైనాతో కంపేర్ చేస్తే దగ్గర $7,000-8,000 ఎక్స్ట్రానే ఉందనుకోండి. మనకి మొబైల్ అయితే మంచి మొబైలే. ఆ ప్రైస్కి 45,000 తీసుకోవచ్చు. అంటే ఉన్న స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే సో తీసుకోవచ్చు ఆ ప్రైస్కి కూడా. లేదంటే వెయిట్ చేయండి, ఇంకా మార్కెట్లోకి ఇంకా కొత్త మొబైల్స్ అయితే రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు వీటిని ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 7 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ర్యాండర్స్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి అనమాట. సో ఈ మొబైల్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ డిస్ప్లే మనకి క్వాడ్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది మనకి OLED డిస్ప్లేని అయితే వీళ్ళు వాడుతున్నారు. అది కరువు తిరిగి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఉంది కదా, గూగుల్ టెన్సార్ సెకండ్ జనరేషన్ ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన లీక్స్ గతంలోనే వచ్చినాయి. సో వీళ్ళు టెన్సార్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా. అలాగే ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ చూస్తే ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన పిక్సెల్ 6 and 6 Pro ఎటువంటి డిజైన్ అయితే కనబడుతుందో అదే టైప్మైన డిజైన్ అయితే బ్యాక్ సైడ్ మనకు ఉందన్నమాట. కెమెరా డిజైన్ దగ్గర అంటే మోడ్యూల్ చూస్తే. కాకపోతే కెమెరాస్ వచ్చేసరికి ఈసారి 2 కెమెరాస్ని కలిపేసినట్టుగా అయితే తీసుకొచ్చారు. అక్కడ వరకు మనకి ఆ గ్లాస్ ట్రాన్స్పరెంట్ అయితే అలా తీసుకొచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది. పెద్దగా మార్పు అయితే లేదు లాస్ట్ టైం తెచ్చిన దానికి దీనికి డిజైన్ పరంగా. సో కాకపోతే నాకు మార్కెట్లో ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా, సో ప్రతి కంపెనీ ఏదో కంపెనీని అంటే ఒక కంపెనీ తీసుకొచ్చిన డిజైన్ ఇంకో కంపెనీ కాపీ కొట్టి మళ్ళీ తీసుకొస్తూ ఉంటాయి. అందులో చిన్న కంపెనీలు ముందు అయితే ఉంటూ ఉంటాయి. అంటే అక్కడ ఇన్ఫినిక్స్ కానీ లేకపోతే
టెక్నో కానీ ఇలాంటి చిన్న కంపెనీలు. సో మరి గూగుల్ పిక్సెల్ 6 తీసుకొచ్చిన ఆ డిజైన్ ఎందుకు వీళ్ళు ఇంకా కాపీ కొట్టి మార్కెట్లో తీసుకురాలేదో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఇక అలాగే మోటోలా మోటో G22 ఈ మొబైల్ని ఈ రోజు వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ HD+ 90 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూస్తే 64GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 35నే కాకపోతే ఏంటంటే జనాలు మర్చిపోతున్నారంటే 37 అని చెప్పి ఏదో చిన్న మార్పు చేసి అయితే మళ్ళీ తీసుకొస్తుంటారనమాట. ఇంకా రేసెట్ కెమెరా చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు యూరోప్లో లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ఏకంగా 14,270 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాకి వస్తుంది, కానీ అంత ప్రైస్ అయితే ఉండదు. మేబీ నేను అనుకోవడం 10,000 లోపే తీసుకురావాలి ఈ స్పెసిఫికేషన్స్ బట్టి కనుక చూసినట్టయితే. కాకపోతే ఇక్కడ మోటో కాబట్టి పర్లా, ఇండియాలో ఈ మధ్య మంచిగానే తీసుకొస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రైజ్లు. మేబీ 10,000 లోపే తీసుకురావచ్చు. చూద్దాం మరి ఎంత ప్రైజ్లో తీసుకొస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త కమ్యూనిటీ ట్యాబ్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సో టాప్లో మనకు చూస్తే మనకి కెమెరా ఉంటుంది కదా, దాన్ని రీప్లేస్ చేసి ఈ కమ్యూనిటీ ట్యాబ్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట. ఇక అలాగే వాయిస్ రికార్డింగ్లో కూడా సో రిజ్యూమ్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. అంటే మనం మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేసే విధంగా అయితే మనం దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో ప్రస్తుతం దీని వచ్చేసరికి వీళ్ళు బీటా యూజర్స్కి అయితే ఇప్పుడు రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా బీటా యూజర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ రిజ్యూమ్ ఆప్షన్ అయితే వచ్చి ఉంటుంది. అంటే పాజ్ చేసి రిజ్యూమ్ చేసుకోవచ్చు మనం మధ్యలో ఆపాలనుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ఆసమ్ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే ఈ మార్చి నెలలో జరగబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడున్న లీక్స్ ప్రకారం చూస్తే మార్చి 17వ తారీఖున ఈ ఈవెంట్ అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్గా ఇప్పటి వరకు సామ్సంగ్ అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేయలేదు, త్వరలో కన్ఫర్మ్ అయితే చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయొచ్చని తెలుస్తుంది. A53, A73 ఈ రెండు మొబైల్స్ని అయితే లాంచ్ చేస్తారంట. ఇంకా అలాగే A33, A23 ఈ రెండు మొబైల్స్ని కూడా అయితే సామ్సంగ్ వర్క్ చేస్తుంది, అంటే ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు లాంచ్ చేస్తే తెలియదు, లేకపోతే ఇక్కడే ఈ ఏ సిరీస్ అన్నీ ఒకేసారి లాంచ్ చేస్తుందో అనేది చూడాల్సి ఉంటుంది. ఇక అలాగే మనకి iFixit మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో కొత్తగా ఏమైనా మొబైల్ వస్తే మార్కెట్లో ఓపెన్ చేసి సో అది రిపేర్ ఎంత పర్సెంటేజ్, అంటే రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అనేది అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా అలాగే S22 ఈ రెండు మొబైల్స్ని వీళ్ళైతే ఓపెన్ చేసి రిపేరబుల్ పర్సంటేజ్ అయితే చాలా తక్కువ ఇచ్చారనమాట. అంటే ఇది రిపేర్ చేయడానికి కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో దీని పర్సంటేజ్ అంటే దీనికి వచ్చేసరికి స్కోరు 3 స్కోర్ అయితే చేసింది. అంటే వీళ్ళు అంత గట్టిగా అయితే ప్యాక్ చేసినట్టుగా అర్థమవుతుంది అనమాట. మనకి స్టార్టింగ్ డిస్ప్లే ఓపెన్ చేసే దగ్గర నుంచే దీంట్లో అయితే ఇబ్బందులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే సరిగ్గా రిపేర్ అయితే మనం చేయలేము, మామూలుగా థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లో అయితే చేయలేరు, డైరెక్ట్గా సర్వీస్ సెంటర్లో అయితే వాళ్ళంటే ఈజీగా చేస్తారు. సో తర్వాత లోపల స్క్రూస్ కూడా చాలా ఎక్కువగా హార్డ్గా ఉన్నట్టు, అలాగే బ్యాటరీ కూడా చాలా గట్టిగా స్టిక్ అయినట్టు వీళ్ళైతే మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. సో రిపేర్ పర్సంటేజ్ మాత్రం దీనికి 3 అయితే ఇచ్చారు. లాస్ట్ టైం S21 సిరీస్కి 7 అనుకుంటే వీళ్ళు ఇచ్చింది రిపేరబుల్ పర్సంటేజ్, బట్ ఈసారి మాత్రం చాలా తక్కువ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సోనీ అండ్ హోండా ఈ రెండు జపాన్కి చెందిన కంపెనీలు అనమాట. సో ఈ రెండు కంపెనీలు తెలిసిందే, ఒకటి వచ్చేసరికి ఆటోమొబైల్స్లో మంచి పాపులర్, మరొకటి వచ్చేసరికి ఎలక్ట్రానిక్లో మంచి పాపులర్. సో వీళ్ళిద్దరూ కంబైన్డ్గా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే మార్కెట్లోకి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారంట. వీళ్ళు దీనికి సంబంధించిన వెంచర్ అనేది ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. 2025 నాటికల్లా వీళ్ళిద్దరూ కలిసి ఒక ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అయితే మార్కెట్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సోనీ దగ్గర ఉన్న టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మనకి టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని, నెట్వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ని అయితే వాడుకొని, అలాగే హోండా దగ్గర నుంచి టెక్నాలజీని అలాగే డెవలప్మెంట్ని తీసుకొని వీళ్ళైతే ఈ కార్ని అయితే మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మార్కెటింగ్ మొత్తం అంతా హోండా చూసుకుంటుంది, టెక్నాలజీ మొత్తం అంతా సో ఈ నెట్వర్క్ సంబంధించి టెలికమ్యూనికేషన్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినంతా సోనీ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా వీళ్ళు వచ్చేసరికి 2025 నాటికల్లా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ చూస్తే మనకి Mi Band 7 ఈ 7కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ప్రీవియస్గా తీసుకొచ్చిన Mi Band 6 మనకి డిస్ప్లే చూస్తే Mi Band 5తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ పెద్ద ఉంది కదా, 6 కన్నా మనకి ఈసారి తీసుకురాబోయే Mi Band 7లో సో ఇంకా డిస్ప్లే సైజ్ అయితే ఇంకొంచెం లార్జ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలో కూడా మనకి OLED డిస్ప్లేనే ఉంటుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్తో వస్తుంది. మనకి చుట్టూ కర్వ్ ఏదైతే ఉంటుందో తిరిగింది అది ఇంకొంచెం రౌండ్గా అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గానే చైనాకి సంబంధించిన కొన్ని కంపెనీస్ నుంచి అయితే లీక్స్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ఎప్పటికి లాంచ్ చేస్తారో, ఎప్పటికి మన ఇండియాలోకి ఈ Mi Band 7 వస్తుందో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.